నాకు రాని పనేదైనా ఉందంటే అది ఈ పొట్టు మినపప్పు కడగడమే. నాలా ఎవరైనా ఉన్నారా? మామూలుగా అయితే మినపప్పు కడిగిన తర్వాత చిల్లుల గిన్నెలో వేస్తాము. అలా కాకుండా ఇలా క్లాత్ మీద వేస్తే త్వరగా ఆరిపోతాయి. మా ఇంట్లో రుబ్బు రోల్ లేదు, అందుకే ఇలా వెరైటీగా రోకలి బండతో దంచుతుంది. దంచేటప్పుడు ఇందులో కొంచెం అల్లం యాడ్ చేసింది. చాలా టైం పడుతుంది అనుకున్నాను కానీ త్వరగానే అయిపోయింది. పాత కాలంలో అయితే ఏ పండగలప్పుడో లేకపోతే ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడో కానీ గారెలు వేసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడంటే గ్రైండర్లు మిక్సీలు వచ్చేసినాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటున్నాం. కానీ ఒకటి మాత్రం నిజం, రోకల్లో రెడీ చేసిన పిండికున్నంత టేస్ట్ అనేది మిక్సీలో గ్రైండర్లో వేసిన పిండికైతే రాదు. పిండిని రెడీ చేసి గారెలు వేసే టాస్క్ నాకు అప్పగించి మా బుడ్డోని తీసుకుని బయట అరుగు మీద కూర్చొని చక్కగా మీటింగ్ వేసింది. పల్లెటూరులో సాయంత్రం అయ్యేసరికి గబగబా పనులు చేసుకుని అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఈ రెడీ అయిన వేడి వేడి గారెల్ని తీసుకెళ్లిస్తే అవి తిని ఇంకా ఎనర్జీగా మాట్లాడుకుంటారు. గారెలు అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీలో ఎంతమంది గారెలు విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ తో తింటారో నాకు కామెంట్ చేయండి.